గణపతి మంత్రం. ఓం గం గణపతయే నమః. ఈ మంత్రం ఎలా పుట్టింది? ఈ మంత్రం శ్రీ గణేశుని ఆరాధించేందుకు వేదకాలంలో బ్రాహ్మణులు ఉపయోగించిన మంత్రముగా పరిగణించబడుతుంది. ఇది ఋగ్వేద యజుర్వేదాలలో ప్రస్తావించబడింది. గణపతి బుద్ధిదాత, అడ్డంకులను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి. అందువల్ల అతన్ని ప్రథమంగా పూజించాల్సిన అవసరం వల్ల ఈ మంత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మంత్రం గణపతిని ఆరాధించేందుకు ఉపయోగిస్తారు. ఇది విజయం, జ్ఞానం మరియు బుద్ధిని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని కొత్త పని ప్రారంభించేటప్పుడు జపించాలి. విద్య, విజయం, అభివృద్ధి కోసం ఉపయోగించాలి. భయాలు, అడ్డంకులు తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని ఎలా జపించాలి? ప్రాతకాలం లేదా సాయంత్రం శుభ సమయాల్లో జపించాలి. ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించాలి. శుద్ధమైన స్థలంలో గణపతి పటానికి లేదా విగ్రహానికి ఎదురుగా కూర్చొని జపించాలి. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు పాటించవలసిన నియమాలు: శుభ్రమైన దుస్తులు ధరించాలి. మంత్రం జపించే ముందు స్నానం చేయాలి. ఒక మంత్రాన్ని నిరంతరంగా నమ్మకంతో జపించాలి. ఈ విధంగా మనం గణపతి మంత్రాన్ని ఈ నియమాలు పాటిస్తూ జపించాలి. ధన్యవాదాలు.